మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము ఏంటండి రాణి ఏమి రాలేదండి, ప్రకాష్ గారు రాణి అని వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కండి. సాయి నేను రమ్మని చెప్పారు, కూర్చోమన్నారు కదా, చెప్పారా? ఓకే, చాలా మంచిదండి. చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 10:18. మరియు రాజు దంతము చేత అలా కాదు చదివేది మిస్ అవుతా నేను అమ్మ అందరూ కూడా. మరియు రాజు దంతముల చేత సింహాసనము చేయించి దాన్ని దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఉన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, చదవడి లేఖన భాగాన్ని దీవించండి, ఆస్వాదించండి. నీ ఆత్మచేతను నింపండి. నాలో నుండి వచ్చిన ప్రతి ఒక్కరి నాలో ఉండి మీరు మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరియు రాజు అంట దంతముల చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించు. మరియు రాజు అంటే ఎవరు ఈ రాజు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ రాజుల గ్రంథంలో ఈ రాజు మనకు మొట్టమొదటి కనబడుతుంటున్నాడు అంటే ప్రియులారా, దావీదు కనబడుతుంటున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సొలొమోను ఎవరి కుమారుడు అంటే దావీదు యొక్క కుమారుడు. అయితే ప్రియులారా, ఈ సొలొమోను రాజు ఒక మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరము ఎలాంటి మందిరం అంటే, ఆ మందిరం అంతకుముందు దావీదు ఏం చేశాడంటే ప్రియులారా, ఆ దావీదు పురములో, దావీదు పట్టణంలో ఆయన దేవదారు మానులతో ఆయన బహు అంతస్తులు కట్టుకొని దాంట్లో నివాసం చేస్తుంటే దేవుని యొక్క మందసము, దేవుడి యొక్క సన్నిధి ఎక్కడ ఉండేదంటే గుడారాల్లో ఉండేది. గుడారాలు అంటే తారపాలు వేసుకొని దాంట్లో మధ్యలో ఉండేది. అలాంటప్పుడు దావీదు ఒక తలంపు వచ్చింది, అయ్యో నేనైతే బహుళ అంతస్తులు ఉంటున్నానే, పట్టణాలు వేసిస్తానే, దేవుడి మందిరము, దేవుడి మందసము గుడారాలు ఉండిపోయిందని చెప్పి ఒక తలంపు రాగానే దగ్గరలో ఉన్న ప్రవక్త, యాజకుడు, సేవకుడి దగ్గరికి వెళ్ళి, నాతన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనైతే మరి నేనైతే ప్రాకారాల పట్టణాలు ఉన్నాను, బహుళ అంతస్తులు ఉన్నాను, మందిరము ఎక్కడ ఉండిపోయిందని దేవుని మందసము మరి గుడారాలు ఉండిపోయింది, దేవుడు ఒక మందిరము కట్టాలి అని అనుకుంటానంటే చాలా మంచిది, నీకు వచ్చినంతగా నువ్వు చెయ్యని చెప్పి దావీదు చెప్తా ఉంటాడు. అంటే దావీదుకి చెప్పగానే దేవుడి యొక్క మాట ప్రవక్త అయిన నాతాను దగ్గరకు వచ్చి నాతానుతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఏమనంటే, ఇదిగో దావీదు నాకు మందిరం కట్టాలని అనుకుంటున్నాడు, కానీ నేను మందిరం కోరుకోవట్లేదు. నేను ఫస్ట్ ఎక్కడి నుంచి పితరులాంటి ఇప్పుడు దాకా కూడా ఏ రోజు కూడా మందిరం నేను కోరుకోలేదు. కాబట్టి ఇదిగో దావీదు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అతని చేతులు అంతా కూడా రక్తంతో కడిగి ఉన్నాయి. కాబట్టి అతను కడుపున పట్టుపోయే కుమారుడు మాత్రమే మందిరం కట్టాలని చెప్పి ఆ యొక్క ప్రవర్త వెంటనే దావీదుకి వర్తమానం చెప్తూ ఉంటాడు. అయ్యా నువ్వు మందిరం కట్టడానికి మరి లేదు, నీ కడుపున నీ గర్భవాసం పుట్టిన కుమారుడే మందిరం కట్టాలని చెప్పాడు. అలాంటప్పుడు ప్రియులారా, దావీదు విస్తారమైన ధనాన్ని ఆ మందిరం కట్టడానికి కూడబెడుతూ ఉంటాడు, బంగారాన్ని కూడబెడుతుంటాడు, వచ్చే వడీలు కూడబెడుతూ ఉంటారు, ఇత్తడి కూడబెడుతుంటారు, రాగిని కూడబెడుతూ, ఇనాన్ని కూడబెడతాడు, దేవధర్మాలు అనేక విధాలుగా మందిరం కావాల్సిన వసతులు అన్ని కూడా కూడబెడుతుంటాడు. అయితే తను నిర్మించడానికి దేవుడు ఆస్కారం లేకుండా చేశాడు. అయితే తన తర్వాత ఎవరు నిర్మించాలని చెప్పి ప్రియులారు అనుకున్నప్పుడు అంటే సొలొమోను దేవుడు ఎన్నుకుని సొలొమోను చేత మందిరం నిర్మించాలి. ఆ సొలొమోను మందిరం నిర్మించినప్పుడు ప్రియులారా, ఆ మందిరము ఎన్ని సంవత్సరాలు నియమించబడ్డదంటే 7 సంవత్సరాలు నియమించబడ్డది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే 7 సంవత్సరాలు నియమించబడిన మందిరాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు చూడడానికి వచ్చారు. మందిరాన్ని, ఆ విచిత్రమైన బహు అందమైన మందిరాన్ని, సుందరమైన మందిరాన్ని వర్తకులు చూడడానికి వచ్చారు, ధనవంతులు చూడడానికి వచ్చారు, సైన్యాధిపతులు చూడడానికి వచ్చారు, దూర దేశపు సేవాదేశ రాణి చూడడానికి వచ్చింది, సామాన్య ప్రజలు చూడడానికి వచ్చారు, మధ్యతరగతి ప్రజలు చూడడానికి వచ్చారు. ఆ దేశంలో ఉన్న బడుగు బడని ప్రజలు అందరూ కూడా ఉన్నవారు లేరు ఆ మందిరం చూడడానికి, ఆ మందిరం తేజస్సు చూడడానికి, ఆ మందిరం మహిమను చూడడానికి అనేక మంది తండోపతండులుగా అక్కడికి వచ్చిన్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంత విచిత్రమైన మందిరం, సుందరమైన
పవిత్రమైన రమ్యమైన ఆ మందిరం ప్రియుల ఆ మందిరాన్ని చూడడానికి వచ్చినప్పుడు అయితే ఆ మందిరంలో నిర్మించబడింది అనేక విధాలు అనేకమైన ఉన్నాయి. ఆ మందిరంలో ప్రియులారా బయట ఆవరణం ఉంది, లోపల ఇది పరిశుద్ధ స్థలం ఉంది, లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంది. అయితే బయట ఏమో కెరూబులు ఉన్నాయి, సెరూబులు ఉన్నాయి, సముద్రం ఉంది ప్రియులారా, అనేక విధాలుగా మంచిపడే బలిపీఠం ఉంది, అక్కడ అనేక విధాలుగా నియమించబడి. అయితే దేవుని మనసం పెట్టడానికి కూడా అక్కడ ఏం నిర్మించబడింది అంటే ఒక సింహాసనం కూడా నియమించబడి. దేవునికి స్తోత్రాలు. ఈ రోజు మనం చెప్పుకుంటుంది ఆ సింహాసనం గురించి. దేవునికి స్తోత్రాలు. అయితే ప్రియులారా ఆ సింహాసనం అని దేని చేత నియమించబడ్డాడు సొలొమోను రాజు అంటే దంతముల చేత. దేని చేత అండి? రాజు దంతం చేత. అంటే చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు తప్పులుగా ఉంటారు. రాజు దంతం చేత మరియు రాజు అక్కడ చదివేసి దంతముల చేత అని చదవాలి. అంటే నేను చదివాను ప్రియులు, ఇంకేం కాదు కానీ లేదంటే రాజు దంతములు చేస్తే దంతముల చేత అది ఏమైంది ప్రియులారా? పెద్ద సింహాసనము, పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో పొదగబడింది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. దేనికి స్తోత్రాలు. అయితే ప్రియులారా ఏ దంతముల చేత ఈ సింహాసనం చేయబడింది అంటే మనం చూసుకున్నట్టయితే ప్రియులారా ఏ దంతముల చేత ఈ సింహాసనం చేయబడుతూ ఉంటుంది? ఏ దంతాలు మానవ దంతాలను ఉపయోగపడుతూ ఉంటాయా? జంతువుల దంతాలు ఏమైనా ఉపయోగపడుతుంటాయి అంటారా? చెప్పాలి, మాట్లాడాలి. జంతువులు ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? కొన్ని ఉపయోగపడగలి, ఒక జంతువులు మాత్రమే ఉపయోగపడతాయి. ఆ జంతువు ఏమై ఉందంటే ప్రియులారా ఏనుగు దంతము చేత అది సింహాసనము చేయబడింది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా ఏనుగు దంతము కావాలంటే ఏం చేయాలి? ఏనుగు దంతము కావాలంటే ఏం చేయాలి? మనం చెప్పాలండి. ఏనుగు దంతము కావాలంటే ఏం చేయాలి? ఏనుగు దంతము కావాలంటే ఏనుగు సంపబడాలి. ఏనుగు దంతము కావాలంటే ఏనుగు సంపబడాలి. ఏనుగు ఎలాంటిది? గంభీరము గలది, ధైర్యము గలది, శక్తి గలది, బలము గలది. అది క్రూర జంతువు. అది చెట్లతో సైతం మనుషులు సైతం ఇసిరి పారవేయగలిగింది. అలాంటి క్రూర జంతువు, బల శౌర్యము గల జంతువు. ఆ దంతము కావాలంటే ప్రియులారా ఏనుగు ఏం చేయబడాలంటే సంపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు సంపబడాలంటే పిల్లలు భౌతిక పరంగా సంపబడాలి, ఆత్మీయ పరంగా ఈ రోజు మనము ఏం చేయబడాలంటే పిల్లలు ఏనుగులు ఏ స్వభావాలు అయితే ఉన్నాయో, ఏనుగులు ఏ గుణ లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలో సంపబడాలి. దేనికి స్తోత్రాలు. ఏం చేయాలండి? మనలో సంపబడాలి. ఏనుగులో క్రూరత్వం ఉంది, మనలో క్రూరత్వము సంపబడాలి, డాంబికము సంపబడాలి, కోపము సంపబడాలి. ఏనుగులో ఉన్న ఇదిగో అనేది బలము, అది శక్తిమంతుడు, ఆ బలవంతులు ఏమనుకుంటా శక్తిమంతుడు, అవన్నీ కూడా మనలో సంపబడాలి. అది సంపబడుతూనే ఏది యొక్క దంతము సింహాసనానికి ఉపబడి. ఈ రోజు మనలో ఉన్న క్రోధము కానీ, కోపము కానీ, అవిసము కానీ, లేదంటే అతిశయము కానీ, లేదంటే అనేక విధమైన లోకాయ వ్యవహారాలు కానీ, మనలో ఉన్న అనేకమైన శరణం పుట్టించే ఆత్మ కానీ, చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, దురి ఆలోచనలు కానీ, ఇలాంటి అన్ని కూడా ఏం చేయాలంటే మనలో సంపబడాలి. మనలో సంపబడితేనే దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడతాం. దేవునికి ఒక పాత్రగా మనము వాడబడుతూ ఉంటాం. మనలో సంపబడకంట అయ్యో నేను రక్షింపబడకంట, మనలో ఉన్న ఈ కోపము కానీ, క్రోధము కానీ సంపబడకంట అయ్యో నేను దేవుడి సన్నిధికి నువ్వు ఎంతకాలం వచ్చిన, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు స్తుతించినా, గణపరిచినా నువ్వు దేవుడు ఎందుకు కూడా నిన్ను ఉపయోగించుకోడు. నువ్వు వస్తా ఉంటావు కానీ ఎందుకు కూడా ఉపయోగించుకోడు. నిర్వీర్యంగానే ఉంటావు, పనికిరాని వాడిగా, పనికిరాని వాడిగానే ఉంటావు. కానీ ఎప్పుడైతే నీలో కోపం సంపబడుతుంటుందో, నీలో మానందం సంపబడుతుంటుందో, నీలో క్రోధం సంపబడుతుంటుందో, అతిశయం సంపబడుతూ ఉంటుందో, చెడు తలంపులు సంపబడుతుంటే, నీలో ఉన్న జగడములు సంపబడుతూ, నీలో ఉన్న ఇతరులని దూషించే ఆలోచనలు సంపబడుతుంటే, అయ్యో నేను హెచ్చు కదా, నేను తప్పు కదా, నీలో ఉన్న ఆ చెడు ఆలోచనలు సంపబడుతుంటే, ఎప్పుడైతే నీలో ఉన్న చిన్న చూపు చూస్తుంటే ఆ ఆలోచనలు సంపబడుతుంటే, నీలో ఉన్న అయ్యో నేను ధనవంతులు ధనం లేంటి కదా ఆ ఆలోచనలు సంపబడుతుంటే, అయ్యా నేను సువాసన కలంటే వాళ్ళు సువాసన లేదు కదా, అయ్యా నేను ఘనంగా ఉన్నాను వాళ్ళు ఘనంగా లేదు కదా, అవన్నీ నీలో సంపబడుతూ ఉంటే దేవుడి సన్నిధిలో నిన్ను ఒక పాత్రగా మలుచుకుంటావంటాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. అసహనం సంపబడాలి. అసహనంతో ఉండిపోతాము కొన్నిసార్లు, నిట్టూర్పుతో ఉండిపోతాము కొన్నిసార్లు. నిట్టూర్పు కానీ, అసహనము కానీ, క్రోధము కానీ ఇవన్నీ మనలో సంపబడాలి. కోపాన్ని సంపబడాలి. సంపబడితేనే ఏనుగు క్రూరమైన సంతుప్రియుల సంపబడితేనే ఆ ఏనుగు దంతాలు సింహాసనానికి ఉపబడ్డాయి. మనలో ఏది సంపబడకంట అయ్యో నేను సన్నిధిలో వస్తానంటే, అయ్యో నేను సన్నిధిలో స్తుతిస్తాను, గణపతులను స్తుతించే గణపతిన దేవుడికి అంగీకరణ కాదు. అవి
అది దేవుడికి దేని కాదండి, అంగీకరణ కాదు. ఎప్పుడైతే నీళ్ళు సంపబడుతూ ఉంటాయో, ఎప్పుడైతే నిందహారతుడుగా దావీదు అంటాడు, ఇదిగో నా సన్నిధిలో ఇదిగో నిందహారతుడుగా నడుచుకుని అంటాడు. నిందలేని వాడిగా నడుచుకోవాలి. ఎప్పుడైతే నిందలేడుగా నడుచుకుంటా, మచ్చలేని నడుచుకుంటా, డాగులేనిగా నడుచుకుంటా ఉంటావు, అప్పుడే దేవునికి మనం ఎలా ఉపయోగపడతామంటే ప్రియులారా, ఆయన సింహాసనానికి 7 దంతములు ఏ విధంగా అయితే ఉపయోగపడ్డావో ఆయనకి ఒక పాత్రగా మనం వాడబడతా ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా సంపబడలేనప్పుడు, మనలో మనం సంపుకోలేనప్పుడు, మనలో నిందలు, అవమానాలు, చిత్కారాలు, మత్సరములు, జగడములు పుట్టించే ఆత్మ, కోపము రేపించే ఆత్మ, చెడు తలంపులు, నోటికొచ్చినట్టు మాట్లాడేవి ఎన్ని కూడా మనం ఏం చేయాలంటే చంపబడితేనే ప్రియులారా, అప్పుడే దేవుడు ఒక పాత్రగా మనల్ని మలుచుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు భౌతిక పరంగా ఏనుగు సంపబడితేనే దాని దంతములు తీయగలుగుతూ ఉంటాం. ఏనుగు సంపబడింది కాబట్టి సింహాసనానికి ఉపయోగపడింది. ఈ రోజు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క దేవుని యొక్క సన్నిధానంలో భౌతికపరమైన అంశాలు కాకుండా ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం ఉండాలి, ఏనుగులు ఉన్న స్వభావాలు సంపబడినప్పుడే ఆ దంతాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, మనలో ఉన్న క్రోధము, కోపము, చెడు తలపులు, చెడు ఆలోచనలు ఏ విధంగా అయితే తీసివేసుకోవాలి, చంపేసుకుంటామో అప్పుడే ఒక పాత్రగా మనము దేవుడికి ఉపయోగపడతాం. వాళ్ళకి ఉపయోగపడాలంటే ఏనుగు దంతంలో కొన్ని స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావంలో మనలో కూడా ఉన్నట్టయితే మనము కూడా ఎలాగ ఉంటామంటే పిల్లరా, సింహాసనం అంటే ఏనుగు దంతం చేత చేయించి సువర్ణంతో పొదిగించాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అలాంటి స్వభావాలు మనలో కలిగి ఉంటే ఆ సువర్ణంతో నీవు కూడా పొదిగించబడతాం. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అంటే సువర్ణంతో పొదిగించబడాలి, సువర్ణంతో పొదిగించబడాలి. అయ్యే సువర్ణం వల్లే దగ్గర మెరిచిపోవాలంటే మొదటగా చేయవలసింది పనల్లా కూడా ఘోరమైన మోగ చెట్టు ఏ విధంగా అయితే చంపబడిందో అలాగా చంపబడితేనే మనం దేవుడికి ఒక పాత్రగా, ఒక అర్హమైన మహిమ గల పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మనం చూసినట్లయితే దేనితో చేయించినట్టు అది ఏనుగు దంతముతో సింహాసనం చేయించి దాన్ని సువర్ణంతో పొదిగించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే సువర్ణంతో పొదిగించబడాలి మనం కూడా అని అంటే ప్రియులారా, మనలు అన్ని కూడా చంపుకోవాల్సిందే. చంపుకుంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఒక అర్హమైన మహిమ గల పాత్రగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే మొదటిగా మనం చూస్తే ప్రియులారా, ఏనుగు దంతాలు ఎలా ఉంటాయి చెప్పాలండి. ఏనుగు దంతాలు ఎలాగ ఉంటాయి తెలియదు, తెల్లగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? ఏనుగు దంతాలు తెల్లగా ఉంటాయి. ఏనుగు ఎలా ఉంటుంది అది కూడా తెలియట్లేదా? సిమెంట్ కలర్ ఉంటాయా? గోధుమ కలర్ నాకు తెలియదు. మరి అయితే నాకు నలుపాడే తెలుసు. ఏనుగు ఇప్పుడు కూడా నల్లగానే ఉంటది ప్రియులారా, దాని దంతాలు మాత్రము తెల్లగా ఉంటాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాగుంటాయండి? తెల్లగా ఉంటాయి ప్రియులారా. ఇప్పుడు ఆ తెల్లని దంతములు ప్రియులారా, అదేమో నలుపు, దాన్నేమో తెల్ల దంతాలు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మొదటిగా చూస్తే ప్రియులారా, మనము కూడా ఈ సన్నిధానానికి రాకముందు, దేవుని తెలుసుకోకముందు లోకమనే చీకటిలో మనం ఉన్నాం. చీకటి అంటే నలుపు సాదృశ్యం ఉంది, సాతాను సాదృశ్యం. ఆ చీకటిలో మనం ఉన్నాము, నలుపులో మనం ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెలుగులోకి వచ్చినాం కాబట్టి వెలుగు ఏం చేస్తుంటే ప్రకాశవంతమైన తేజస్సుతో నింపబడితే ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే చుట్టుపక్కల చూడండి, ఈ గోడ అక్కడ చూస్తే తెల్లటి గోడలు కనబడుతున్నాయి. మన హృదయము, మన అంతరంగం ఎలా ఉండాలంటే తెల్లని వస్త్రం వలె ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తెల్లని వస్త్రములు ఉండాలంటే ప్రియులారా, నలుపు మనలో ఏముందో, మలినమైపోయింది మనలో ఏముందో, మన జీవితాన్ని మలినముగా చేసిన ఏ చెడు తలంపులు ఉన్నాయి, ఏ చెడు ఆలోచనలు ఉన్నాయి, ఏ చెడు ఒక దురుద్దేశంలో ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఈ దినాన్నే ఏనుగు దంతములు ఎంత తెల్లగా ఉన్నాయో మనము కూడా అంత తెల్లగా కడగబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
అలా కడగబడాలి. ఎందుకంటే యెషయా భక్తుడు అంటా ఉంటాడు 1:18 ఏమంటాడంటే ప్రియులారా, ఇదిగో ప్రభువా, ఇదిగో నా పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నాయి, వాటి నియమము కంటే తెల్లగా కడుగని చెప్పి ప్రార్థిస్తాడు. ఇంకొక పాట, ఇదిగో కెంపుల వలె నా పాపములు ఎర్రగా ఉన్నాయి, ఇదిగో గొర్రె బొచ్చు వలె తెల్లగా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా చేయాలంటే నా పాపం ఎలాగున్నాయండి, రక్తం వలె ఎర్రగా ఉన్నాయ్యా, ఇదిగో ఇమమ కంటే తెల్లగా మార్చు, ఇదిగో కెంపు వలె ఇదిగో ఎర్రగా ఉన్నాయి, గొర్రె పచ్చి వలె తెల్లగా మార్చు అని చెప్పి యెషయా ప్రవక్త అక్కడ ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రోజు వాక్యం వింటున్న నీవు, ఇదిగో ఏ నిబంధనలు తెల్లగా ఉన్నాయి కాబట్టి ఆయన సింహాసనానికి ఉపయోగించుకున్నాడు. ఈ రోజు నేను కూడా ఎందుకు ఉపయోగించబడట్లేదు, దేవుడు ఎందుకు పాత్ర ఉపయోగించబడలేదండి, ఇంకా మనలో ఏదో పాపం ఉండిపోయింది, ఏదో దోషం ఉండిపోయింది, ఏదో క్రోధం ఉండిపోయింది, ఏదో అభ్యంతరం మనలో ఉండిపోయింది. అయ్యో, ఎన్నో సమస్యలు బట్టి దేవుడి సన్నిధికి వచ్చినప్పటికీ ఆ పాపం నాలో పోవట్లేదే, ఆ చెడు తలపు నాలో పోవట్లేదే, చెడు ఆలోచన నాలో పోవట్లేదే, నేను ఎంత ఉతిక్కున్నా ఎంత కడుక్కున్నప్పటికీ ఆ మొక్క మచ్చ కానీ డాగు నన్ను విడిచిపోవట్లేదే అని అనుకుంటే, ఈ రోజు నువ్వు దేంతో కడగాలంటే ప్రియులారా, నువ్వు దేంతో కడగబడాలంటే, ఈ లోక వస్త్రాలు మనం చూస్తూ ఉంటాం, మన శరీరం కేసిన వస్త్రాలు మనం చూస్తాం, దానికి మచ్చున్న డాగున్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు ధరించగలుగుతామండి, ధరించగలుగుతాం. ఎక్కడికి వెళ్తే అయ్యి ఎంతకంటే మరకండితేనే ధరించలేము దాన్ని, ఇంతకు వచ్చి మచ్చ అంటేనే ధరించలేము దాన్ని. ఎందుకని, అయ్యో డాగు ఉంది మచ్చ ఉందని చెప్పి దాన్ని ధరించలేము అనేము, ధరించకుండా దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాము. ఏ మచ్చ డాగు లేనిది శుభ్రంగా పరిశుద్ధమునిదే ధరిస్తూ ఉంటాము. అలాంటిది పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ నీతి మేలుతో కొనిపడుతున్న నా దేవుడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీలో నిరూపించగలగడని సవాలిస్తునండి నా దేవుడికి. ఈరోజు నేను కూడా ఎలాగ ఉపయోగపడాలి, ఎలాగ మనం ఆయన పాత్రగా మనసపడాలంటే ప్రియులారా, పరిశుద్ధంగా మనం ఉంటేనే మనసపడతాము, పవిత్రంగా మనం ఉంటేనే వాడుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఇదిగో అయ్యా, ఇదిగో నా వస్త్రాలు ప్రభా, ఇదిగో సొప్పేసి చూస్తున్నానా, ఇదిగో సొలిపేసి చూస్తున్నా, ఆ మచ్చ పాటలని ఆ వస్త్రాలను పడివేస్తూ ఉంటావు, దూరాన్ని విసిరేస్తూ ఉంటావు. కానీ ఈ రోజు ప్రియులారా, మచ్చ మలిన డాగు నీలో ఉంటే నా పాపను కడుక్కోలేకపోతాను, దీన్ని తుడిచేయలేకపోతాను. ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు ఇదిగో నేను పనికిరాలేని ప్రభా నాయన, నేను తృణీకరించబడ్డా, నేను కడుక్కోలేకపోతాను, నువ్వు నిందించగలుగుతుంటే, ఒకవేళ నువ్వు అవమానంతో నువ్వు ఇదిగో ఏడుస్తూ కన్నీరు కాలుస్తుంటే, నీకు శాత కాకపోతే ప్రభు పాదాలు పట్టుకున్నట్టయితే, ఇదిగో అయ్యా నా పాపములు ఎర్రగా ఉన్నాయి నాన్న, ఇవమ్మ కంటే తెల్లగాను మార్చంటే, ఆయన రక్తం ఏదైతే శిలువలో కాచాడో, ఆయన రక్తము చేత ఏదైతే ముద్రించబడిందో, ఆయన రక్తం ఏం చేస్తాడంటే ప్రతి పాపమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన తెల్లని వస్త్రమేళ ఆయన కడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే కెంపు వలె ఎర్రగా ఉన్నాయా నా పాపములు, గొర్రె బొచ్చు వలె అవి తెల్లగా మార్చని చెప్పిన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకములో మనుషులకు అసాధ్యమైనది దేవుడికి ఒక్కడికే సాధ్యము. ప్రియులారా, మనకు మనము కడుక్కోలేకపోవచ్చు, మనకు మనం ప్రభా అయ్యా నేను ఆ పాపాన్ని విడిచలేకపోతున్నాను, ఆ దోషాన్ని విడిలేకపోతున్నాను, ఆ పాపంలో పడిపోయి నా జీవితం మలినమైపోతుంది నాయన నువ్వు ఒకవేళ అనుకుంటే, ఈరోజు ఆయన రక్తం చేత నేను కడగబోతూ ఉన్నాడు. ఇమమ్మ కంటే తెల్లగా నేను కడగబోతున్నాడు, గొర్రె బొచ్చు కంటే తెల్లగా నేను కడగబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కడగబడుతున్నప్పుడే మనము ఆయనకి మహిమ గల పాత్రగా వాడబడుతూ ఉంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 8 దంతాలు ఎందుకు వాడబడ్డాయి అంటే అవి ఎలా ఉన్నాయి ప్రియులారా, తెల్లగా ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏనుగేమో నలుపు, కానీ ఏనుగును తీసుకోలేదు ప్రియులారా, ఏనుగు దంతాలు మాత్రమే తీసుకున్నాడు. ఈ రోజు నీ శరీరం దేవుడు తీసుకోడు, నీలో ఉన్న అందాన్ని తీసుకోడు, నీలో సౌందర్యం తీసుకోడు, కానీ నువ్వు కడగబడ్డావా లేదా, నువ్వు పవిత్రపరచబడ్డావా లేదా, నీ హృదయంలో పరిశుద్ధత ఉందా లేదని చెప్పి దాన్ని మాత్రమే దేవుడు తీసుకుంటాడు. ఆ పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు తేటగా ఉంచి పవిత్రంగా ఉంచి ప్రభువును ఆహ్వానించినట్టయితే ఏనుగు దంతాల సింహాసనానికి ఏ విధంగా దేవుడు ఉపయోగించాడో ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయన విధంగా ఉపయోగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఉపయోగించాయి ఏనుగు దంతాలంటే, మొదటగా అవి తెల్లగా ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండవదిగా ప్రియులారా, ఏనుగు దంతాలు ఇంకా చెప్పాలి ఎలాగుంటాయి, చెప్పాలి ఎలాగుంటాయి చెప్పాలండి. తర్వాత ఏవి దంతాలు ప్రియులారా ఎలాగ ఉంటాయి అంటే ప్రియులారా, సాఫ్ట్ గా మృదువుగా ఉంటాయి.
ఎలా ఉంటాయండి? సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మనం చూస్తూ ఉంటాం, పాలరాయిని మనం చూస్తున్నప్పుడు దాని మీద అడుగైతే జారిపోతూ ఉంటాం. అది జారిపోదు, గుచ్చుకోదు. ఎలాగుంటుందంటే సాఫ్ట్గా ఉంటుంది, అసలు జారిపోదు, ఇతను గుచ్చుకోదు. మనము కూడా సంఘంలో ఎలా ఉండాలంటే ముళ్ళు వలె ఉండకూడదు. మనం ఏం చేయాలండి? ఇతరులకు గుచ్చుకునే వారికి మనం ఉండకూడదు, ఇతన్ని బాధ పెట్టే వారికి మనం ఉండకూడదు, ఇతన్ని గాయపరిచే వారికి మనం ఉండకూడదు, ఇతన్ని విరోధంగా చూడకూడదు, ఇతరికి మనము ఎలా ఉండాలంటే గాయాలు కలగ చేసిన వారికి ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే సాఫ్ట్గా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సాఫ్ట్గా ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. డిగ్నిటీ బ్రేక్ చేయాలి. ఏం చేయాలండి? డిగ్నిటీ అంటారు చూడండి. డిగ్నిటీ అంటే టక్కాట వేసుకుని ఎలా ఉన్నాడు బాబు వీడు, అసలుకి మళ్ళీ డిగ్నిటీ ఉన్నాడు అని చెప్పి అంటా ఉంటారు. అంటే మన సంఘంలో ఎలా ఉండాలి? ఇతను పట్టుకుంటే జారిపోగాడు కానీ మనం ఉండకూడదు, ఎవరైనా ముట్టుకుంటే గుచ్చుకునే వారికి ఉండకూడదు, కానీ డిగ్నిటీగా మనం ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఉండాలండి? డిగ్నిఫైడ్ గా ఉండాలి. మనం ఎంతసేపు సంఘంలోకి వచ్చి ఇదిగో పాత స్వభావం, పాత ఆలోచనలే, పాత యొక్క జీవితం మనకు కాదు, కానీ ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి మనం ఏ జీవితంలోకి రావాలి? ఇప్పుడు పాత జీవితాన్ని ఆయన కడిగేసాడు కాబట్టి ఇప్పుడు ఏ జీవితంలోకి రావాలి? ఏ జీవితంలోకి రావాలండి? ఏం గాయపరచబడింది ఏనుగు సంపబడిన తర్వాత దానిలో రక్తం చేత కడబడిగా దింతలు తీస్తారు. ఇప్పుడు కడగబడిన తర్వాత తెల్ల దంతాలు సింహాసనం ఉపయోగపడ్డాయి కదా. ఇప్పుడు నేను ఇంకా అయ్యో ఆ రక్తం నాలుగు ఉండాలి, ఆ నల్ల స్వరాభం నాలుగు ఉండాలంటే దేవుడు ఉపయోగించుకోడా? ఉపయోగించు, దాన్ని తీసివేశాడు. ఇప్పుడు నీళ్ళు కూడా ఏం చేయాలి? సంఘానికి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలి? వాటిని తీసివేసుకొని ఏం చేయాలంటే పిల్లడా సున్నితంగా, మృదువుగా, ఎలా ఉండాలి? సాఫ్ట్గా ఉండాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. డిగ్నిఫైడ్గా ఉండాలి. అయ్యో దేవుడి సన్నిధికి వెళ్తాను, దేవుడి బిడ్డలు అంటే మనం ఎలా ఉండాలి? అంతసేపు ఎలా ఉండాలి? ఒక పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా. ఎవరు చూసినా వీరి ప్రవర్తన మారింది, వీరి ఆలోచన మారింది, వీరి కట్టుబాట్లు మారి, వీరి వస్త్రదానం మారింది చెప్పి అలా ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు ఆయన సింహాసనానికి వాడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాడుకున్నాడండి ప్రియులారా? చూస్తే అదంతా కూడా ఏనుగు దంతాలను పట్టుకుంటూ గుచ్చుకోదు, లేదా పట్టుకుని జారిపోదు. కొంతమంది ఏం చేస్తారు? పట్టుకుని జారిపోతూ ఉంటాం. కొంతమంది ఏంటి గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ ఏనుగు దంతం మనకు కాదు. నువ్వు ఎంత దాన్ని పాలిస్ అయ్యేది అలాగే వస్తుంది, లాస్ట్ వరకు అలాగే ఉంటుంది అనమాట. అది గుచ్చుకోదు, జారిపోదు ప్రియులారా. అందుకే దేవుడు ఏనుగు దంతంలోనూ సింహాసనానికి ఉపయోగించుకున్నాడు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అందుకే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. అతడు నేల సదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చీనిలో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయుము గదా, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పినాడు. దానికి దేవుడు తగిన క్రమము నేర్పి ఉన్నాడు. ఇప్పుడు సదును చేయబడితే ఏం చేద్దామంటది? సదును చేయబడితే అనేకమైన విత్తనాలు దాన్ని వేయబడుతూ ఉంటాయి, అనేకమైన మొలకలు వస్తూ ఉంటే అవి చిగురించి వేపుగా పెరిగి ఫలాలు పొందుకుంటూ ఉంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. దాని క్రమం ఎవరు నేర్పుతున్నారు? దేవుడే నేర్పి ఉన్నాడు. ఈ రోజు సంఘంలో కూర్చుని మనకి క్రమం ఎవరు నేర్పుతున్నాడు? ఉదయం 8 మీరు రావాలండి, ఇక్కడ పాటలు పాడాలండి, ఇక్కడ సూచించాలి, గణపరచబడాలండి. ఇది మానవ స్వభావంగా, మానవ ఆలోచనలు కాదు. దేవుడే క్రమాన్ని మనం నేర్పించున్నాడు. ఆ క్రమాన్ని మనం కూడా ఏం చేయాలంటే లోకం జీవితంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ క్రమాన్ని మనం పాటించాలి. దేవుని స్తోత్రాలు. లేదండి నా తల్లిదండ్రుల ఇంటికానండి ఇలాగే వచ్చాను నేను, ఇదిగో నా తల్లిదండ్రుల ఇంటికానండి నివాహం ఇలాగే ఉన్నానంటే కాదు. జీవితం మారుతున్నాడు. మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవిత విధానాలు మారాలి. మారుతున్నప్పుడే మనం డిగ్నిటీగా ఉంటాం. మారుతున్నట్టుగానే మనం ఎలా ఉంటామంటే సాఫ్ట్గా ఉండగలుగుతూ ఉంటాం. అలా ఉండాలంటే ప్రియులారా మనం దేవుడి వాక్యానికి విధేయులుగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. అంతేకాదు ఎంతగా దేవుడు తన యొక్క బోధన మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, దేవుడు తన క్రమాన్ని మనం నేర్పుతున్నప్పుడు కూడా ఆ క్రమాన్ని మర్చిపోయి ఎవరు పట్టుకుని గుచ్చుకుంటారండి, ఎవరు పట్టుకుని రక్కేస్తుంది, ఎవరు పట్టుకుని రక్తం వస్తుందండి ప్రేమ, అయ్యో గీకేస్తానండి, అలా ఉండకూడదు. ఎవరు పట్టుకున్నప్పటికీ కూడా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు సదును చేయబడిన భూమిలాగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం. ఎలా ఉండాలండి? సదును చేయబడే భూమి. ఆ సదును చేయబడే భూమి మీద ఎవరు వేసినా అది ఏమవుతుందంటే మొలకెత్తితేనే ఉంటుంది. దేనికి స్తోత్రాలు చేద్దాం. సదును చేయబడే భూమి
ఉండే క్రమాన్ని నువ్వు పాటిస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడినప్పుడు వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఉదయంతరం ఎంతో సంతోషిస్తారు, ఆనందపడతా ఉంటారు, ఆనంద బాష్పాలు కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు నేను చక్కటి మాటలు నేను అన్నాను, అయ్యో నాకు ఇదిగో నా బాధల నుంచి నాకు ఓదార్పు మాటలు నాకు ఇచ్చాడని చెప్పి వారు నీ ముందు అనుకోవచ్చు. కానీ వారు గృహానికి వెళ్ళినా వారి అంతరంగంలో అయినా సరే వారు ఏం చేసుకుంటారంటే నిన్ను నువ్వు చెప్పిన మాటలను వాళ్ళు ఎంతగానో వారు జ్ఞాపకం చేసుకుంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితం క్రమమైన జీవితంగా ఉండాలి, కానీ మన జీవితము సాఫ్ట్గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి. కానీ ఎంతసేపు ఇతరులు చిరాకపరిచేవారుగా, ఇతరులు హేళన చేసేవారుగా, పట్టుకుంటే గుచ్చుకునే వారికి మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలంటే ప్రియులారా, 8 దంతాలు పట్టుకున్నప్పటికీ దాని వైపు ఏది కూడా ప్రియులారా జారిపోదు. అలాగే పట్టుకున్నామని చెప్పి దానితో మనకి ఏది కూడా హాని చేయదు. దేనికి స్తోత్రాలు చేద్దాం. అది ఎలా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అది కీర్తనకాడు అంతా ఉంటాడు. 56 అధ్యాయము 12వ వచనంలో కీర్తనకాడు ఒక మాట ఉంటాడు. చూడండి, కీర్తన గ్రంథం దావీదు ఒక మాట అంటాడు. 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తుంది? తన పాదములు జారిపోకుండా ఎక్కడ సంచరించే విధంగా, దేవుని సన్నిధిలో సంచరించే విధంగా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. మరణంలో నుంచి తన ప్రాణాన్ని రక్షించాడు. ఎక్కడి నుంచి ఈరోజు మనం ఈ రోజు ఇక్కడ సజీవంగా ఉన్నాము, దేవుడు స్తుతిస్తున్నాము, గణపరచగలుగుతున్నాం అంటే ఎన్నో అపాయాలు మన కళ్ళతో చూసిన కొన్నే, మన కళ్ళ ముందు చూడకుండా మన వెనక, మన ముందు, మన ఎడమ, కుడివైపులా ఎన్నో అపాయాలు ప్రియులారా. వాటి నుండి రక్షించేది ఎవరు? వాటిని చూసేది ఎవరంటే నువ్వు కన్ను మూసినట్టు ఎన్నో అపాయాలు వచ్చి ఉంటాయి. కానీ వాటి నుండి రక్షించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. వాటిని రక్షించి మన పాదములు జారిపోకుండా ఆయన సన్నిధిలో సంచరించే విధంగా, ఎవరి సన్నిధిలో అండి? ఆయన సన్నిధిలో సంచరించే విధంగా మనం నియమించున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ప్రభువా నేను జారిపోకుండా ఉండినట్లు, అంటే జారిపోకుండా ఉన్నట్లు దాన్ని తాను మలుచుకున్నాడు, తన తాను సిద్ధపరుచుకున్నాడు, తన తాను సదును చేసుకున్నాడు ప్రియులారా. తన తను ఇతరులకి ఇదిగో రాజు దగ్గరికి వెళ్తే మనకు అన్యాయం జరుగుతుంది, ఆ రాజు దగ్గరికి వెళ్తే మనకి ఇదిగో మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే అన్యాయం జరుగుతుంటుంది, మనకి వచ్చేదన్నీ కూడా విరోధమైనవి వస్తాయి. దావీదు దగ్గరికి వెళ్తే మనకేమొస్తాయంటే ఇదిగో రక్తం చిందించబడి, దావీదు దగ్గరికి వెళ్తే మన గాయాలతో అవుతుందని చెప్పి తన పరిపాలన ఎవరు అనుకోలేదు. దావీదు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిపాలన మెచ్చుకున్నారు, ఆయన రాజ్య విధానం మెచ్చుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన బల్ల చుట్టూ అనేక మంది కూర్చున్న ప్రియులారా ఆయనతో పాటు ఉండి ఆరగించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే అయ్యో నేను దీవించబడ్డాను కదా, ఆస్వాదించబడ్డాను కదా, సింహాసనం పైన కూర్చున్నా కదా, దేవుడిని ఆస్వాదించాడని చెప్పి తను ఇతరులు వచ్చినప్పుడు జారిపోలేదు. ఏం చేయలేదండి? జారిపోలేదు. జారిపోకుండా ఏం చేస్తుంది? ఎవరు వచ్చినా సరే నిల్చొని దేవుడు అనుగ్రహించిన, దేవుడు ఇచ్చిన జీవ గ్రంథంలో జీవమైన మాటలు వారు చెప్తూ, వారి కుటుంబాలు పడుతూ, వారిని బలపరుస్తూ, ఆధారపడకుండా ధైర్యపరుస్తూ అనేక మంది నడిపించాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బలమైనది ఏనుగు, శక్తిమైనది క్రూరమైన జంతువు ప్రియులారా, అయినప్పటికీ దాని దంతములు మాత్రం పట్టుకుంటే జారిపోవట్లేదు. ఈరోజు చూడండి, చాలా మంది అయ్యో 100 మంది కుటుంబం ఉన్నది అనుకోండి, నేను అబ్బో నా కుటుంబం ఏమనుకుంటాను, నా కుటుంబంలో మేము ఏమనుకుంటారు, ఒక్క మాట అన్నామంటే 100 మంది వచ్చేస్తారని చెప్పేసి పట్టుకొని ఏం చేస్తుంటారు, వాళ్ళు జారిపోతూ ఉంటారు. ఎందుకని? చిన్నోడు వస్తే నీతో మేము మాట్లాడేది, లేదా ఒక విస్తారమైన ధన సమృద్ధిగా, లేదా ఉన్నతమైన జాబులు ఉన్న ఉద్యోగం కలిగి ఉన్న ఏమవుతూ ఉంటారు? జారిపోతూ ఉంటారు. కానీ దావీదు సింహాసనం ఇచ్చినప్పుడు కూడా ఆయన జారిపోలేదు ప్రియులారా, జారిపోలేదు. అందుకని చెప్పి నా ప్రాణం నువ్వు మరణం నుంచి తప్పించయ్యా. తప్పించి ఎక్కడికి సంచరిస్తున్నాడంట? దేవుని సన్నిధిలో సంచరిస్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మనము కూడా ఏమవ్వాలంటే పిల్లరా, జారిపోకుండా ఉండాలి, గుచ్చుకోకుండా ఉండాలి, ఎలా ఉండాలి? షార్ప్గా ఉండాలి, డిగ్నిటీగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చేద్దాం.
అట్టి విధంగా అది ఏనుగు దంతములు ఉంది కాబట్టి ప్రియులారా అది దేవుని సింహాసనానికి ఉపయోగించబడింది. దేవుని స్తోత్రాలు తెలుగుతా. ఆ విధంగా నేను ఉన్నట్టయితే, డిగ్నిటీగా ఉంటే, మృదువుగా కాదంట షార్ప్గా ఉన్నట్టయితే, దేవుడు నిన్ను నన్ను కూడా అర్హమైన పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు తెలుగుతా. హల్లెలూయా. మొదటిగా దేవుడు ఏ గుణ లక్షణం ఉందండి? ఏనుగు ఏ గుణ లక్షణం ఉంది? దాని దంతాలు తెల్లగా ఉన్నాయి కాబట్టి దేవుడు దాన్ని ఉపయోగించుకోండి. రెండోది ఎలాగుంది? సాఫ్ట్గా ఉంది. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, అది ఎలాగుందంటే ప్రియులారా, మూడవది కదా మనం చూస్తే ఎలాగుంటుంది దంతం ఇప్పుడు చెప్పాలి. ఏని దంతం ఎలా ఉంటుంది చెప్పండి? ఏని దంతం చూడలేదండి. ఏని ప్రకాష్ గారు ఏని దంతం ఎలా ఉంటుందండి? ఏని దంతం మూడో చూస్తే అది ఆ కొమ్ము చివరగా ఉండి రాను రాను దాని యొక్క దంతం లావుగా ఉంటుంది. లావు ఉండి ఆ చివరికి వెళ్ళేసరికి సూదిగా ఉంటుంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు దానిలో ఉన్న స్వభావం ఏంటంటే ప్రియులారా, అది సూదిగా ఉంటుంది. క్రూర జంతువులు దాని మీదకి వచ్చినప్పుడు, క్రూరమైన మృగాలు దాని మీదకి వచ్చినప్పుడు దాన్ని దేనితోటి అది యుద్ధం చేయాలని చూస్తుందంటే ప్రియులారా, తన చూపుతో దేని మీద ఉంచుతారంటే ప్రియులారా, దాన్ని సూదిగా ఉన్న రెండు దంతములు ఉంచి ప్రియులారా, క్రూర జంతువులన్నిటి కూడా ఆ చూపు చూస్తూ కూడా జంతువులు ఏదైతే క్రూర మొగలు దాని మీదకి వస్తే దాడి చేయలే, ఆ క్రూర జంతువులు వచ్చినప్పుడు ఆ దంతముల చేత ఏం చేస్తాంటే ఎత్తి అవతలికి పడివేస్తూ ఉంటారు. దానికి ఏంటండి? క్రూర జంతువు కదా, అది ఎలా యుద్ధం చేయగలంటే దంతముల చేత మాత్రమే అది క్రూర జంతువుని ఎదిరించగలదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే ఈ లేఖన భాగాన్ని, ఈ యొక్క సూది ఉంది మన జీవితాలకు, ఆత్మీయ జీవితాన్ని మనం ఎలాగ మలుచుకోవాలి, మనం ఎలాగ దీన్ని మన ఆత్మీయ జీవితం మనం ఉపయోగించుకోవాలంటే ప్రియులారా, మన చూపు ఎలాగ ఉండాలంటే సూటిగా ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఉండాలంటే మన చూపు సూటిగా ఉండాలి. మన చూపు అపవిత్రమైన చూడకూడదు, మన చూపు వ్యర్థమైన చూడకూడదు, మన చూపు లోకం వైపు చూడకూడదు. ఎందుకంటే చాలా మంది లోకం సామెత చెప్తుంటారు, ఎర్ర చూస్తే ఏమో నుయ్య, ఎన చూస్తే ఏమో గొయ్య, ఎడమ చూస్తే ఏమో ఏరు, కుడుగు చూస్తేనేమో కుళ్ళు కాలవ. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలండి? ఎదరు చూస్తేనేమో నుయ్యి ఉంది, ఎన చూస్తేనేమో గొయ్యి ఉంది, లెఫ్ట్ చూస్తేనేమో సెలయేరు ఉందంట, కుళ్ళు కాలం ఉంది కుడి చేతి చూస్తే. ఎటు వెళ్ళాలి? ఎటు వెళ్ళలేము ప్రియులారా. ప్రభు వైపే సూటిగా చూసినట్టయితే, మన చూపు ప్రభు మీద ఉన్నప్పుడైతే ఆ సెలయేరుని మనం దాటించలేడు. కానీ కుళ్ళు కాలంలో మనం కుళ్ళు లేక మనం పడలేని గోతులో పడిపోయకంట ఆ బావిని మనల్ని ఏం చేస్తాంటే దాటించగల శక్తి సామర్థ్యం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. మన చూపు ఎలాగ ఉండాలంటే, అందుకే సామెతల గ్రంథం 4:25 ఒక చక్కటి మాట జ్ఞాని సొలొమోను చెప్తూ ఉంటాడు. చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర చూడగాను. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా చూడాలంటే ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా మనం చూడాలి. మన ఎడమ కుడికి చూడొద్దు, వెనక్కి చూడొద్దు, ముందుకు చూడొద్దు. కానీ ఎదురుగున్న దేవుడిని, ఆకాశ సింహాసనపై ఆశీర్వదించిన దేవుడిని మనం చూస్తున్నట్లయితే పిల్లలు, ఏ అపాయం వచ్చినా, ఏ క్రూర జంతువులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ దాటించగల సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరై ఉన్నాడంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్తాం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ప్రియులారా, ఐగుప్తుని ఇశ్రాయేలు సర్వసైన్యం వస్తూ ఉంటుంది. అయితే ఎదరేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం ఉంది, ఎడమేమో కుడివేమో కొండలు ఉన్నాయి. మార్గం ఎక్కడ కనిపించట్లేదు ప్రియులారా, ఎటు చూడాలో తెలియట్లేదు. అక్కడేమో గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యా మోసే, ఇదిగో నీ దేవుడి అరణ్యములోకి, ఇదిగో ఐగుప్తులో స్థలం లేదని ఇక్కడ సంబరానికి మమ్మల్ని తీసుకొచ్చు అన్నప్పుడు పిల్లరా, మోసే వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే, ఇదిగో దేవుడు చేయబోయిన గొప్ప వింతైన అద్భుత కార్యాన్ని మీ కన్నులతో చూస్తారని చెప్తున్నాడు. వారు ఎంతగా నిరీక్షించారు, వారు ఎంతగా దేవుడు చూస్తారు పిల్లరా. వారు చూస్తున్నప్పుడు పిల్లరా, అక్కడ చేస్తున్న ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే పిల్లరా, ఎర్ర సముద్రం చూడలేదు మోసే కూడా. ఎటు చూసంటే మోసే సముద్రం వైపు నీ చేయి చాపున్నప్పుడు ఆ కర్ర పట్టుకొని ఎటువైపు చాపండి పిల్లరా, ఎర్ర సముద్రం నీళ్ళ మీదే పెట్టలేదు. కానీ ఆకాశం వైపు, దేవుడి వైపు ఆ చూపు, నా కర్ర ఆ చేయి చాపినప్పుడు పిల్లరా, ఎర్ర సముద్రం రెండు పాయలుగా మార్చబడింది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నీ యొక్క మార్గాలు అవ్వచ్చు, నీ కుటుంబంలో సమాధానం అవ్వచ్చు, నీ కుటుంబంలో జగడం అవ్వచ్చు,
నీ కుటుంబంలో అప్పుల బాధలు అవ్వచ్చు, నీ కుటుంబంలో అయ్యా ఇదిగో వెనక చూస్తే గొయ్య, ముందు చూస్తే గొయ్య, ఎటు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నానని అనే సమస్యలు అవ్వచ్చు. కానీ ఇప్పుడు దాకా కుడివైపులా ఎడవైపును చూస్తున్నావేమో, వెనక చూస్తున్నావేమో, కానీ నా పొరుగు వైపును చూస్తున్నట్టయితే ఎర్ర సముద్రం పాయలు చేసినట్టు దేవుడు నీ సమస్యను ఆయన 2 విధాలుగా చేయగలుగుతాడు. నీ సమస్యను పరిష్కరించగలుగుతాడు. నీ సమస్య దాటిపోయే మార్గాన్ని కూడా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అటు గొప్ప కృపగల దేవుడు. ప్రియులారా, ఈరోజు మన కన్నులు ఎటువైపు చూడాలంటే పొరుగు వైపే చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లోకము ఎంతో అపవిత్రమైంది ప్రియులారా. ఈరోజు సూపుల ద్వారా అనేకమైన యవనస్తులు పాడైపోతున్నారు, సూపుల ద్వారా అనేకమైన వృద్ధులు పాడైపోతున్నారు, సూపుల ద్వారా పిల్లలు పాడైపోతున్నారు, సూపుల ద్వారా అనేకమంది మధ్యతరగతి కుటుంబాలు పాడైపోతున్నాయి. అంటే ఈ కను సూపులు ఏం చేస్తున్నారంటే అనేకమైన లేనిపోని నిందలు తెస్తూ ఉంటున్నాయి, అనేకమైన అవమానం తెస్తూ ఉంటుంది, అనేకమైన జీవితాలను పాడు చేస్తున్నాయి, అనేకమైన అనారోగ్యాలకి కారణం కూడా అవుతూ ఉన్నాయి. ఎలాగయ్యా జీవితాలు పాడు చేస్తున్నాయంటే, ఎలాగయ్యా అనారోగ్యాలు కారణం అవుతున్నాయంటే, మనం చూస్తున్నాము కదా, చిన్న స్మార్ట్ ఫోన్ దాన్ని చూసి అనేకమైన వ్యాధిగ్రస్తులుగా ఉండిపోతున్నారు పిల్లలు చూస్తే. ఇంకా మనం చూస్తుంటే యవనస్తులు అయ్యో కాలేజీలకు వెళ్ళి లేదా స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు చూపు ఎటైపోతుందంటే ఆ బుక్స్ వైపు, టీచర్ వైపు ఉండకంట వాళ్ళు చూసేది ఏంటంటే పక్కనున్న యవనస్తుల వైపు చూసి వాళ్ళ జీవితాలు పాటు చేసుకుని. ఇంకొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే అయ్యో కాలేజీలకు వెళ్ళకుండా బయటికి వెళ్ళి స్నేహితులతో దుర్వ్యాపారము, దురాలోచన కలిగి మత్తు పదాలకు బానిస అయిపోయి వారి జీవితాన్ని పాటు చేసుకుంటున్నారు. ఇంకా పెద్దవారు ఏం చేస్తున్నారయ్యా మనం చూస్తే వారికి వచ్చిన చిన్న అనారోగ్యాలు, చిన్న పరిస్థితులు వాటి నుంచి తప్పించుకోలేక ఏం చేస్తున్నారంటే పిల్లరా ఎవరు సహాయం చేస్తారని చెప్పి అప్పుల కోసం చేయి చాసి అప్పులు మునిగిపోయి వారి జీవితాలు చాలా చెడ్డగా చేసుకుంటూ ఉంటున్నారు. ఈరోజు సమాధాన పరిస్థితులు ఎందుకంటే ఎవరు నాకు సమాధానం చెప్తారు, ఎవరు నన్ను విడుదల చేస్తారని చూస్తున్నారు. కానీ మనం సూటిగా ఎటు చూడలేకపోతున్నామంటే పొరుగు వైపు చూడలేకపోతున్నాం. హల్లెలూయా. సూటిగా ప్రభు చూస్తే మనకి ఏ విధంగా అపవాది ఎటు నుంచి వస్తాడంటే ఆడు ఎదురుగా వచ్చి ఎడమ కుడి వైపు వస్తే ఆ ఎటు నుంచి వచ్చి దాడి చేస్తే మనకు తెలియదు. కాబట్టి మనం సూటిగా ప్రభు వైపు చూస్తే ప్రభు ఏం చేస్తూ ఉంటాడు ప్రియులారా, ఆ వస్తున్న క్రూర జంతు, క్రూరమొగని ఆ క్రూరమైన తెగుల నుంచి, క్రూరమైన అపవిత్ర నుంచి, క్రూరమైన అనేకమైన అవమానం నుంచి రక్షించగలిగేది మన ప్రభు అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినాన ప్రియులారా విశ్రాంతి దినం యూదులకి, యూదులందరూ విశ్రాంతి దినం ఆశ్రయిస్తే తెల్లవారి ప్రియులారా పక్కన ఉన్న ఆమాన్ దేశస్తులు ఆ దేశం మీద ఒక్కసారి విడిచిపడి ఇంచుమించు 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 చిలుకుల ర్యాకెట్లు వేశారు. ఏంటండి 5,000 పైన 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 పైన ర్యాకెట్లు వేశారు. ఒక ర్యాకెట్ ఒక గృహంలో పడిందంటే చుట్టుపక్కల గృహాలన్నీ కూడా శిథిలమైపోతుంటే అలాగా తెల్లవారి లేచి లేకపోతే ఏంటంటే అపవాది ఏ విధంగా వస్తాడో తెలియదు. అందుకే ప్రభు అంటూ ఉంటాడు మెలుగు కలిగి ప్రార్థన చేయండి. సూటిగా ఇటువైపు మనం చూడాలి, మెలుగు కలిగి ప్రార్థన చేస్తూ కూడా ప్రభు వైపే చూడాలి. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, మనం 5 నిమిషాలు చేస్తాం, 10 నిమిషాలు చేస్తాం, అరగంట చేస్తాం, ప్రభు వైపే చూస్తూ మనం ప్రార్థిస్తే దానికి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అందుకే అరణ్యంలో క్రూర జంతువు ఏనుగులో ఒకటి సంచరించినప్పుడు దాని జోలికి ఏది రాదు. దాని కొమ్ముల చేత దాన్ని ఏం చేస్తుంటే, దాని దంతముల చేత అది ఏం చేస్తుంటే క్రూర జంతువులే దాన్ని సూటిగా చూసి దాన్ని విదిలించి అవతలకు పడేసేస్తుంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఏనుగు దంతములు సింహాసనానికి ఎందుకు ఉపయోగించబడ్డాడంటే ప్రియులారా అవి చూడుగా కూడా ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అవి సూచనకి గుర్తుగా ఉన్నాయి. దేనికి గుర్తుగా ఉన్నాయండి? సూచనకి గుర్తుగా, ప్రభు రాకడ గుర్తుగా ఉన్నాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4వదిగా చూద్దాం. 4వది ఏ స్వభావం ఉంది ఏనుగులో మనం చూస్తే పిల్లరా, 4వది ఎలాంటి దేనికి దంతాలు చెప్పగలుగుతారు పోనీ? మొదటేమో ఏనుగు దంతం తెల్లగా ఉంది, రెండోదేమో సాఫ్ట్గా ఉంది, మూడోదేమో అవి సూదిగా ఉన్నాయి క్రూర జంతువులు ఎదుర్కోవడానికి. అంటే రాకడ చూసిన కూడా ఉన్నాయి. 4వది ఎలా ఉంది చెప్పాలి ఎలాగుంటది? 4వది బలముగా ఉంటది. కరెక్ట్గా చెప్పి 4వది ఎలా ఉంటుందంటే అది బలము కలిగినది, దృఢమైనది, శక్తి కలిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది దంతము ఇతర దంతాలతో సాటి రాదు.
ఆ దంతం ఎంతో శక్తివంతమైంది, ఎంతో బలమైంది. కాబట్టి ఆ దంతాన్ని సొలొమోను దేవుడి సింహాసనం ఎందుకు ఉపయోగించాడంటే పిల్లరా, ఆ దంతము దృఢమైనది, గట్టి చేతతో అది గట్టిగా బలము కలిగినది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చెట్లు మనం చూస్తూ ఉంటాం. కొన్ని చెట్లు ఎలా ఉంటాయి పెరుగుతూ ఉంటాయి, వేపుగా 10-15 అడుగులు పెరుగుతూ ఉంటాయి, తప్పక నిరిగిపోతూ ఉంటాయి. మొల చెట్టు ఉంటుంది, గాలి తిరిగిపోతూ ఉంటుంది. మన అది గాలి వచ్చింది తప్పని ఇరిగిపోయింది మొత్తం కొమ్మంతా. కొన్ని చెట్లు ఉంటాయి, సేకినార చెట్టు అని మీకు తెలుసలేదు, చెట్టు కాదు సేకినార వస్తూ ఉంటుంది. ఇంచుమించు 15-20 అడుగులు పెరుగుతుంది, వేపుగా పెరుగుతుంది. అది పచ్చుకున్నప్పుడు ఎవరు ఎరవలేదు, అది ఎవరు ఎరలేదు. దాన్ని నీటిలో తీసుకొచ్చి ఒక 5 రోజులు 6 రోజులు నానబెట్టిన తర్వాత దానికి ఉన్న చర్మాన్ని, ఆ తోలు తీసేగానే చిన్న పిల్లోడు కూడా ఇలా పట్టుకుని తిరిగిపోతుంది. చిన్న పిల్లడు పట్టుకుని తిరిగిపోతూ ఉంటుంది. అయితే ఏనుగు దంతం అలాంటిది రాలిపోయేది, అది గట్టిది. ఎలాంటిది? గట్టి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనం ఎలా ఉండాలి? మన ఆత్మీయ జీవితంలో ఇరిగిపోయిన వారిగా ఉండకూడదు, దృఢత్వం లేని వారికి ఉండాలి, గట్టి చేతతో చేయబడిన వారిగా ఉండాలి. మనం గట్టిగా ఉండాలి. మనం దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా ఉండాలండి? గట్టిగా ఉండాలి. మనం గట్టిగా లేకపోయింది అనుకోండి, అపవాది ఏం చేస్తాం? మన మీద దాడి చేస్తూ ఉంటారు. గట్టిగా లేకపోయినా అనుకోండి, మనది క్రూర జంతువులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. గట్టిగా మనం లేకపోయినా అనుకోండి, అనేక మంది మన మీద పడుతూ ఉంటారు. మనం ఎప్పుడైతే గట్టిగా ఉంటామో అపవాది మనం చూసి భయపడుతూ ఉంటారు, అపవాది మనం చూసి ఎగిరి తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు గట్టిగా ఉంటావు, ఇశ్రాయేలు దేశం గట్టిది, అందుకే దాన్ని మెలుగున్నప్పుడు దాడి చేస్తే మనం గెలవలేమని చెప్పి వారి లెక్కకు ఉండి వారి విశ్రాంతి దినములో అందరూ ఆరాధన చేసుకుంటున్నప్పుడు, విశ్రాంతిని ఆరాధన చేసుకుని దేవుడు శుద్ధిస్తున్నప్పుడు వారి దొంగ సాటును వచ్చి అపవాది దెబ్బ కొడతాడు. కానీ మన ప్రియులు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు వెంటనే తేరుకుని ప్రియులారా వారు కూడా ప్రతిదాడులు చేస్తున్నాం. కానీ మనం ఎలా ఉండాలంటే పిల్లలు, ఎన్ని దొంగ దెబ్బలు మనం కొట్టినప్పటికీ, ఎంతమంది మన మీదకి వచ్చినప్పటికీ మనం ఎలా ఉండి ఇరిగిపోయే వారికి ఉండకూడదు. మనం చీటికి మాట కొంతమంది ఇరిగిపోతూ ఉంటారు. ఒక మాట అని అనుకునే వెంటనే ఏమైపోతూ ఉంటారు? ఇరిగిపోతూ ఉంటారు. ఒక మాట అనగానే, లేదా ఏదైనా పని సరి చేయలేదు అనగానే ఇరిగిపోతూ ఉంటారు. మనం ప్రార్థన సరి చేయలేదు అనగానే ఏమైపోతూ ఉంటారు? ఇరిగిపోతూ ఉంటారు. ఏమైపోతూ ఉంటారండి? గట్టిగా మనం ఎలా ఉండాలి? ఇరిగిపోకూడదు, గట్టిగా ఉండాలి. నవ్వుతున్నావు, నువ్వే ఇరిగిపోతున్నావు ఎక్కువగా. ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటేనే ప్రియులారా ఆ గట్టి శాత దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు. ఆ గట్టి శాత దగ్గరికి అనేక మంది దృఢమైన శక్తిమైన బలమైందిరా బాబు, ఇక్కడ మనం నిల్చోగలుగుతాం, వీళ్ళ దగ్గర కూడా మనం ఉండగలుగుతాం అన్నట్టు వస్తారు. మనం చీటికి మాటికిరిగిపోతే ఎవరు రారు, ఎవరు ఆదరించరు, ఎవరు మనతో కలిసి ఉండలేరు. ఎందుకంటే మనం అయ్యే పాలు ఇరుక్కున్నట్టే అలా చీటికి మాటికిరిగిపోతుంటే ఆ పాలు పెట్టి తీసుకుంటాం. ఎందుకైనా తీసుకుంటామండి, చీని కంపెనీ మార్చేస్తారు. అవునా కదా? స్నేహితులు దూరం అవ్వడానికి, బంధువులు దూరం అవ్వడానికి కారణాలు ఏమవుతాయంటే ఇరిగిపోవడం వల్లే. మన బంధం ఎలా ఉండాలి? దృఢమైన బంధంగా ఉండాలి. ఎలాంటి సిమెంట్ అంటారు చూడండి, ఎలాంటి సిమెంట్ లాగా ఉండాలి, ఇరిగిపోకూడదు. అది ఎంతో గట్టిగా ఉంటుంది అంటే ఎలాంటి సిమెంట్, అలా గట్టిగా ఉండాలన్నమాట ప్రియులారా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రభు అంటా ఉంటాడు ప్రకటనల గ్రంథంలో ఏమంటాడు? మీకు కలిగిన దానిని మీరు నా రాకడ పర్యాంతం మీరు గట్టిగా పట్టుకుని అంటాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా పట్టుకోవాలంటే అండి, గట్టిగా పట్టుకుని. ప్రకటన గ్రంథం 3:11 వచనంలో ఉంటుంది ఆ మాట. నేను వచ్చి పర్యాంతరం వరకు నేను త్వరగా వచ్చున్నాను, ఎవడను మీ కిరీటమును మీకు కలిగిన దానిని దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలండి? మీకు కలిగిన గట్టిగా పట్టుకోవాలి. దేవుడు ఆ కిరీటం ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్న కిరీటం అవ్వచ్చు, పాటలు పాడే కిరీటం అవ్వచ్చు, ఆరాధన చేసే కిరీటం అవ్వచ్చు, లేదా ఇతరులకు సువార్త చెప్పే కిరీటం అవ్వచ్చు, లేదా అనేక మందికి సహాయం చేసే కిరీటం అవ్వచ్చు, లేదా అందరికీ ఒక ఆదర్శంగా ఉండే కిరీటం అవ్వచ్చు, లేదా సన్నిధానంలో సాక్షిగా ఉండే కిరీటం అవ్వచ్చు, లేదా సన్నిధానంలో పరిచయం చేసే కిరీటం అవ్వచ్చు. అనేక మంది కిరీటాలు ఇచ్చారు కాబట్టి ఆయన వస్తున్నాడు త్వరగా. కాబట్టి ఆ కిరీటాన్ని దొంగలించడం నువ్వేం చేయాలంటే ప్రియులారా, ఎంతమంది ఎన్ని విధాలుగా ఆ కిరీటం లాక్కోవాలనుకున్నప్పటికీ ఆ కిరీటం నీలో తొలగిపో. నువ్వేం చేయాలి? ఆ కిరీటాన్ని ఆ కిరీటం మనలో తొలగిపో. కానీ సీటికి మాటికిరిగిపోతే ఆ కిరీటం ఏమవుతుంటది?
ఇంకొకరు తీసుకుంటా ఉంటారు పిల్లరా. ఇప్పుడు సంఘ పరిచర్య ఉన్నది అనుకోండి, రోజు వచ్చి ఇక్కడ కుర్చీలేసి అని తులసి వెళ్తున్నారు అనుకోండి, అది ఒక కిరీటం. 2 రోజులకు వస్తారు, 3 రోజులకు వస్తారు, రాగట్ట మానేసి 4 వారాలకు 5 వారాలకు వచ్చారు అనుకోండి, ఆ కిరీటం ఏమైపోతాయి? కిరీటం ఉంటుందంటే పోతారంటారా? నేను రోజు వచ్చి 8ంటికి వచ్చి మొదటికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, మొదటి ప్రార్థన నేనే చేయాలనుకుని దేవుడి సన్నిధికి వచ్చి శుద్ధిస్తూ గణపరుస్తూ సేవలు రాకుండా శుద్ధిస్తూ గణపరుస్తున్నాను, అదే కిరీటము ప్రార్థన కిరీటం. అబ్బో ఇంకెవరు రాలేదు, మనం వెళ్ళి ఏం చేస్తున్నాంలే, అబ్బో అందరూ వస్తామంటారులే, అప్పుడే వెళ్దాం. నా కిరీటం ఏమవుతుంది? ఇంకొకరు వస్తూ ఉంటారు. కిరీటం ఏమవుతుంటది? పోతా ఉంటారు. అందుకే నేను వచ్చి పర్యాంతరం వరకు నీకు కలిగిన దాన్ని మనకు కలిగిన దాన్ని ధనాన్ని కాదు పట్టుకోమని దేవుడు, ఐశ్వర్యం కాదు పట్టుకోమని, ఇల్లు కాదు పట్టుకోమనేది, వస్త్రాలు కాదు పట్టుకోమనేది, సంపద కాదు పట్టుకోమనేది. అవి పట్టుకునే రావు మనతో వస్తాయంటారా? అవి రాదు. అవి సిమ్మిటినో తుప్పినో పట్టి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి నీతో నాతో ప్రభు సన్నిధికి వెళ్ళేవి ఏవైనా ఉన్నాయంటే దేవుని సన్నిధిలో నీవి నేను ఏ విధంగా ప్రభు దగ్గర మనం నడుచుకున్నామో, ఏ విధంగా పరిచయం చేసి, ఏ విధంగా శుద్ధించామో, ఏ విధంగా గణపరచమో, ఏ విధంగా మహిమ గల పాత్ర అరమైన పాత్రగా వాడబడ్డామో అవి మాత్రమే ప్రభు సన్నిధి లెక్కగా వస్తాయి. హల్లెలూయా. అవే కిరీటాలు, ఆ కిరీటాలే ప్రియులారా స్టెఫను చూస్తా ఉంటాడు. స్టెఫను ఏం చేసేవాడు తెలుసా మీకు? వంట చేసేవాడు. 12 మంది శిష్యులు ప్రియులారా. ఆ శిష్యుల దగ్గర యోధాస్ అనుకున్న తర్వాత ఇంకో శిష్యుని ఏర్పరచుకోడు. అయితే వీళ్ళందరికీ పరిచయం చేయడానికి, వంట చేయడానికి ఎవరు ఎందుకుంటాడంటే స్టెఫన్ ఎందుకుంటా ఉంటాడు. స్టెఫన్ ఏమో వంట పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాడు, వంట కార్యక్రమం చేస్తూ ఉంటాడు, భోజనాలు పెట్టేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు? వాళ్ళతో కూడా ప్రార్థనలో ఉండిపోతాడు. ప్రార్థనలు ఉండిపోయి స్వార్థ ప్రకటించడం కూడా వెళ్తుంటాడు. ఆ స్వార్థ ప్రకటించబడినప్పుడు ఆత్మ పొందుకుంటాడు పిల్లరా. ఆత్మ పొందుకుని ఆత్మలో పరవశించిపోయి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క బిడ్డలకు అనేక మంది నమ్ముతూ ఉంటే అపవాది ఏం చేస్తారంటే పిల్లరా మరణాలకు అప్పగిస్తారు. రాళ్ళు తీసుకుని కొట్టేస్తుంటే అక్కడ స్టెఫను మాత్రము అవన్నీ రాయి దెబ్బలు చూడు, అవన్నీ ఆయన ఏమి చేయవు. ఆయన ఏం చూస్తుంటే మేఘం తెరబడి ఆయన ఏం చూస్తుంటే తండ్రి కుడి పారిశ్రమ అందున కుమారుడు ఆశలో కూర్చొని ఉండటం చూస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా? ఆయన చూసి పరవశించిపోతూ ఉంటాడు. ప్రభువా అని చెప్పి పరవశించిపోయి ఇంకా సంతోషంతో ఆయన శుద్ధిస్తూ కనపరుస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రాలు లేదా? అని కిరీటం, అది ఆయన కిరీటం ప్రియులారా. ఆ కిరీటం పట్టుకుని కుడి పార్శ్వమందు కుమారుని చూశాడు. ఆనందంతో ఆయన కిరీటం పొందుకొని వెళ్ళిపోయాడు. మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటాం? కిరీటాన్ని మరి ఏ కిరీటం ఇచ్చాడు? ఏ కిరీటాన్ని మనం పట్టుకుంటున్నాము? ఒకవేళ ఈరోజు గట్టిగా ఉన్నామా, నేను పటుత్వం కోల్పోతున్నామా? చాలా మంది ఏం చేస్తారు? పటుత్వం కోల్పోతుంటారు. తక్కువ గంట ప్రార్థన ఉన్నాం అనుకోండి, అమ్మ నువ్వు గంట ప్రార్థన చేయాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? గంట అవడం 10 నిమిషాల ముందు వస్తారు. ఆ 10 నిమిషాలు చేసి గంట అయిపోయింది అయ్యారు. మిగతా 40 నిమిషాలు ఏమి ఇచ్చారు? 50 నిమిషాలు అంటే చేస్తాం అయ్యారు. లేదా 3 రోజులు ఉపాస ప్రార్థన అంటే ఏమైపోతారు? ఒక రోజు ఇరిగిపోతా ఉంటారు. లేదా 3 రోజులు ఉపాస ప్రార్థన ఉన్నాను, నేను కూడా ఉపాస ఉన్నాను అంటారు. 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఏమైపోతారు? ఇరిగిపోతా ఉంటారు. ఏమైపోతుంటారండి? ఇరిగిపోకుండా మన కలిగింది మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. గట్టి దురాత్మ కాబట్టి ప్రియులు ఏమి దంతము దాన్ని ఏం చేసినట్టే సొలొమోను రాజు ప్రియులరా దంతముల చేత సింహాసనము చేయించి సువర్ణము చేత పొదిగించిన. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఏనుగులు ఎన్ని స్వభావాలు మనం చూసాం? దంతములను స్వభావాలు ఎన్ని చూసాం? ఏనుగులను స్వభావం, ఏనుగు సరిపోవాలంటే మనం ఆ దంతం వాడుకోవాలంటే ముందుగా ఏం చేసుకున్నాం? మనం సంపబడాలి. ఏం సంపబడాలంటే మనలో ఉన్న కోపాన్ని, ఉద్రేకాన్ని, ద్వేషాన్ని, చెడు తలంపును, చెడు ఆలోచనలను, క్రోధమును, పాపమును, చెడు ఆలోచన ఎన్ని సంపబడాలి. డంబమును సంపబడితేనే ఎనిమిది దంతాలు తీయబడతాయి. అయితే దంతంలో గుణ లక్షణాలు ఏమైందంటే పిల్లలు, ఒకటి అది తెల్లగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, 3 సూటిగా ఉంటుంది, 4 ప్రియులారా అది బలము కలిగి దృఢమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ 4 విధాలమైన ఏముండాలి? ఈ 4 విధాలైన మన ఆత్మీయ జీవితంలో ఈ 4 స్వభావాలు మనలో ఉంటే ఏ దంతముల చేత సింహాసనం చేయించాడు ఆ సొలొమోను, ఆ దంతముల సువర్ణం చేత పొదిగించబడ్డాడు. ఈ 4 స్వభావం నీలో నాలో ఉంటే అదే సువర్ణం చేత నేను కూడా పొదిగించబడతా ఉంటాము. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా.
దేనితో పొదిగించబడతామండి? సువర్ణం చేత పొదిగించబడతాం. అలా ఉన్నప్పుడే మనం సువర్ణం చేత పొదిగించబడతాం. అలా ఉన్నప్పుడు నువ్వు సువర్ణం చేత పొదిగించబడినప్పుడు స్తుతి సింహాసనంపై ఆశీనుడైన దేవుడు ఆయన ఆశీనుడిగా ఉండి ప్రియులారా ఆయన మహిమ పొందుతా ఉంటాడు. హల్లెలూయా. అరమైన పాత్రగా నేను ఉండాలండి, అరమైన పాత్రలుగా నేను ఉండాలండి. ఇదిగో సన్నిధిలో ఒక మహిమగల పాత్ర నేను వాడబడాలంటే మొదటగా నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన తెల్లటి వస్త్రము కలిగి ఉండాలి. రెండవది షాప్ గా ఉండాలి. మూడవది ఏమో నువ్వు ఎలా ఉండాలంటే నీ చూపు దేవుని వైపు చూసే విధంగా ఉండాలి. నాలుగవది దృఢంగా గట్టిగా ఉండాలి ప్రియులారా. ఎక్కడ విరిగిపోయినప్పటికీ నువ్వు సింహాసనానికి ఎందుకు కూడా పనికిరా అరమైన పాత్రగా పనికిరా వాడమైన పాత్రగా మనం ఉండలేము. ఎప్పుడైతే ఆ 4 స్వభావాలు కలిగి మనం ఉంటామో ఇదిగో 7 దంతములకు సింహాసనానికి ఆ స్వర్ణం ఎలాగైతే పొదిగించబడిందో ఈ రోజు నీ మీద నా మీద ఆ స్వర్ణం చేత పొదిగించబడాలంటే ఈ 4 స్వభావాలు దేవుడు మనలో ఉంచునుగాక. మనము స్వర్ణంతో పొదిగించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సువర్ణము చేత మనం పొదిగించబడాలి. పొదిగించబడితేనే చూడండి మీ అందరి మెల్ల ఏమున్నాయి? ఎంతో అంతో బంగారం ఉంది. చెవులు ఎంత అంతో బంగారం ఉంది. ముక్కుకి ఎంత అంతో బంగారం, చేతులకి ఎంత అంతో బంగారం ఉంది. ఆ ఎంత కొద్దికి మనం అయిపోతాం అంటారు లేదండి. దాన్ని ఏమో చుట్టాలు వస్తే చూసావా ఫ్యాన్ అట్లుగా ఎందుకని ఇది కనబడాలి అవునంటారు లేదు. ఇది పైన ఉందనుకోండి చూసారా కనబడలేదు. ముక్కు మీద ఉందనుకోండి ఏమైపోయి చిన్నదానికి మనం సంతోషపడిపోతే సువర్ణముతో పాదాల మదుకుని శిరస్సు వరకు సువర్ణముతో మనం పొదిగబడితే ఎంత ఆనందం ఉండాలండి. హల్లెలూయా. ఎంత మహిమది. దేంతోనండి? పాదములు మొదలుకొని తల వరకు కూడా ఆయన దేంతో మనల్ని పొదిగించాలని ఆశపడుతున్నాడు. చిన్న చిన్నగా కాదు ప్రియులారా. మన చిన్నదానికి మనం సంతోషపడితే పరలోకములో దేవుడు దేంతో నిన్ను నన్ను కూడా ఆయన పొదగాలని చూస్తున్నాడు. అంటే ప్రియులారా సువర్ణముతో పొదగాలని చూస్తున్నాడు. దేనికి స్తోత్రాలు. అది ఇదిగో నీ మెల్లవరకే కాదు, నీ తలవరకు కాదు, నీ చెవులకు కాదు, నీ చేతులకు కాదు, కానీ పాదముల వరకు నీ శిరస్సు వరకు ప్రియులారా ఆయన సువర్ణంతో పొదగాలని చూస్తున్నాడు. ఆ సువర్ణంతో పొదగినప్పుడు ఆ సువర్ణంతో పొదిగినప్పుడు ఆ స్తుతి సింహాసనం ఆకాశ మహాకాశం పట్టజాలన్న ఆ ప్రభు ఆ సింహాసనం కూర్చున్నప్పుడు ఎంత ధన్యత, ఎంత భాగ్యము, ఎంత కృప అండి. ఎంత కృప కలుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కృప కలుగుతుంటది. ఇప్పుడు ఆ స్తుతి సింహాసనం మీద ఆ 8 దంతములకి అది సింహాసనం చేసిందా దాన్ని దేంతో పొదిగించాడంట? సువర్ణంతో పొదిగించాడంట. 8 దంతములకి అంత సువర్ణంతో పొదిగిస్తే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను ఏర్పరిచిన దేవుడు ఎంత కృప ఉండాలి మనకి. ఇంకా ఎలా పొదిగించాలి మన దేవుడు? మన శరీరం అంతా కూడా ఎక్కడ కూడా ప్రియులారా ఎక్కడ కూడా లేకుండా ఆయన ఏం చేస్తాడంటే సువర్ణంతో పొదిగిస్తుంటాడు. అందుకే ప్రియులారా యోహాను భక్తుడు ఆ ప్రకటన రాసిన యోహాను భక్తుడు ఏమంటాడంటే 3-4 అధ్యాయాలు మర్పించినట్లంటే ఒక మాట మాట్లాడుతుంటాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చదువుతూ నేను చెప్పేస్తాను నేను అందరూ కూడా వినండి. ఆయన 3 అధ్యాయం వరకు వచ్చేసి 3 అధ్యాయం చెట్టు చివరి ఆ మాట మాట్లాడుతున్నాను. ఇదిగో తలుపు దగ్గర నేను డోరు పడుతూ ఉంటాను. ఎవరైతే నా స్వరం విని నా మాట విని ఎవరైతే తలుపు తీస్తూ ఉంటాను నేను వారితో పాటు నేను నాతో పాటు వాళ్ళు కూడా భుజిస్తారని చెప్పారు. అయితే 4 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఈ సంగతులు జరిగిన తర్వాత ఇదిగో బోరాధుని లాంటి ఒక మొదట ఏ శబ్దం అయితే వినందో ఆ బోరాధుని శబ్దం నాకు వినబడింది. ఆ మాట వినబడగానే పరలోకములో ఒక తలుపు తీయబడింది. ఆ తలుపు తీయబడగానే నేను ఆత్మ వశుని అయిపోయాను. అయితే ఒక స్వరం ఇదిగో ఇక్కడ జరిగిన సంగతులన్నీ కూడా నువ్వు చూస్తూ ఉంటావు. ఈ సంగతులన్నీ కూడా చూస్తున్నప్పుడు అంట ఇదిగో ఆకాశ సింహాసనం మీద ఒక సింహాసనం వేయబడింది పరలోకం మీద. ఆ సింహాసనం ఎలాగుందంటే ప్రియులారా అది ప్రకాశవంతమైన అది పద్మరాగములతో పొదగబడి ఉంది. అది ఇంకా మకరం వలె ప్రకాశిస్తున్నది. మేఘ ధనుసుతో అది నింపబడి ఉంది. ఆ సింహాసనం పై మీద ఒకడు ఆశీనుడు కూర్చున్నాడు. నా దృష్టికి ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనం వేయబడి ఉన్నాయి. ఆ 24 సింహాసనం మీద 24 మంది పెద్దలు కూర్చుని తెల్లని వస్త్రంలో ధరించుకొని సువర్ణముతో చేయబడిన కిరీటమును పెట్టుకొని కూర్చొని ఉన్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరంటండి ఆయన ఎలా ఉన్నాడంటండి? ఆయన సింహాసనం మీద పరలోకం ఉందంట. ప్రకాశవంతమైన సూర్య తేజస్సుతో అది పద్మరాగములతో పొదగబడి ఉంది. మకరం వలె ప్రకాశిస్తుంది. మేఘ ధనుస్సు ఆవరించబడిపోయి ఉంది. మేఘ ధనుస్సు ఎప్పుడేం చూస్తారండి?
దేవుడు సూచనకు పెట్టాడు. మనకి వాస్తాన్ని రాకుండా ఆ మేఘ ధనుసులో 7 రంగులు ఉంటాయి పిల్లరా. ఆ ధనుసుతో ఆ పరలోకం అంతా కూడా ఆవరించబడి ఉంది. ఆ ఆవరించబడి ఉన్నప్పుడు అంట ఆ సింహాసనం మీద ఒకడు ఎవరో పరలోకం సింహం ఆశుడై ఉన్నాడు చూసారంట. ఆ చూసినప్పుడు పిల్లరా తన దృష్టికి, ఎవరి దృష్టికి అంటే యోహాను దృష్టికి పిల్లరా చూసినప్పుడు అంటే చుట్టుపక్కల 24 సింహాసనాల నుండి ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు తెల్లని వస్త్రములు వేసుకొని సువర్ణ కిరీటములు పెట్టుకొని కూర్చొని ఉన్నారంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వారు ఎందుకు కూర్చొని ఉన్నారంటే, ఎందుకు సువర్ణ కిరీటములు ధరించుకున్నారంటే ప్రియులారా, వాళ్ళు మొదటగా వారి వస్త్రం ఎలా ఉన్నదంటే ప్రియులారా ఏనుగు దంతము వలె తెల్లగా ఉన్నది ప్రియులారా. అందుకే కదా ఏ మనిషి చెప్తున్నాడు, ఏం చేయడు అయ్యా నా పాపంలో రక్తము వలె ఎర్రగా ఉన్నవి హిమమ కంటే నువ్వు తెల్లగా కడుగయ్యా. అయ్యా నా పాపంలో కింపు వలె ఎర్రగా ఉన్నాయి గొర్రె పొచ్చు వలె తెల్లగా నువ్వు చేయమని చెప్పి యెషయా ఏ విధంగా ప్రార్థన చేస్తాడో వాళ్ళ ప్రార్థన ఏం చేసిందంటే ఏనుగు దంతము వలె వారి పాపాన్ని కడిగి శాపాన్ని కడిగి వాళ్ళు ఉన్న దోషమును కడిగేసి వారు తెల్లగా వస్త్రము ధరించబడి వారిగా ఉన్నారు. 2వదిగా చూస్తే పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారు, షార్ట్ గా ఉన్నారు పిల్లరా. 3వదిగా ఎలా ఉన్నారంటే పిల్లలు వారు ఎలా ఉన్నారంటే చెప్పాలి. 3వదిగా సూటిగా వారు దేవుని వైపే చూస్తున్నారు పిల్లరా. దేవుని రాకడ వారు కనిపెట్టుకున్నారు కాబట్టి వారు అక్కడ ఆశ్చర్యపడ్డారు. 4 ఎలా ఉన్నారంటే పిల్లరా ఎన్ని రాళ్ళు దెబ్బలు వచ్చినాయి, ఎన్ని కడగలు వచ్చినాయి, ఎన్ని ఈడిచ్చినా, ఎంతమంది చారి ఎంతమంది లాగినప్పటికీ వాళ్ళు విరిగిపోకుండా ఊడిపోకుండా తప్పిపోకుండా వారు గట్టిగా నిలబడ్డారు దేవుడితో పాటు పిల్లరా. ఆ నిలబడినట్టు వారే దేవుడితో పాటు 24 మంది పెద్దలు కూడా తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ సువర్ణ కిరీటాలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అట్టి సన్నిధిలో, అట్టి మేఘములో, అట్టి పరలోకములో ఎలా ఉండాలి మనము, ఎలా ఉండాలి అట్టి పరలోకంలో మనము కూడా ప్రియులారా. స్తుతి సింహాసనానికి ఏదైతే సొలొమోను చేసిన సింహాసనానికి సోలంతో పొదగబడి ఉందో ఈ రోజు నీవు 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 కూడా ఏం చేయాలంటే ఆ సువార్తతో పొదగబడి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఆ సువార్తతో పొదగబడి ఉండాలంటే మొదట మనం ఏం చేయాలంటే పిల్లరా డంబము చనిపోవాలి, మనలో కోపం చనిపోవాలి, క్రోధము చనిపోవాలి, మనలో శాపం చనిపోవాలి, దోషం కలిపోవాలి, పాపం చనిపోవాలి, మనలో ఉన్న చెడు తలంపులు చనిపోతేనే మనం వాడబడతా ఉంటాం అర్హమైన పాత్రగా. హల్లెలూయా. చనిపోతేనే పిల్లరా దేవుడు ఒక మహిమైన పాత్ర మనం మంచి సువర్ణంతో మనలో పొదుగుతున్నాడు. అట్టి సువర్ణంతో నిన్ను నన్ను మనందరం పొదిగి ఆయన మహిమ రాజ్యములో మనందరికి అటు గొప్ప కృప దేవుడు ఇచ్చిన గాక. ఆయన సన్నిధిలో మనందరం సువర్ణముతో అలంకరింపబడుదుము గాక. ఆయన సువర్ణంతో పొదగబడుదుము గాక. ఈ కొద్ది మాట ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రార్థన చేద్దాం.